ప్రతి వస్తువుల్లోనే దైవాన్ని చూస్తాం, దైవత్వం చూస్తాం. అందుకని మేము అన్నీ చేస్తామండి అని చెప్పాను. అని అంటే అది కరెక్ట్ ఎట్లా అవుద్ది అన్నాడు. సరే ఒక మాట చెప్తానండి నేను, మీ పేరేంటండి అన్న. ఏదో చెప్పాడు పేరు. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారండి. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారండి అన్నాడు. మీ అక్కలు ఉన్నారా? ఉన్నారు. మీ మనవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మీ నాన్నగారు నీ పేరేంటండి? వెంకటేశ్వరరావు అని చెప్పాడు. మీ నాన్నగారు ఏమనిపిస్తారు? ఒరే బాబు అంటారు. అమ్మగారు ఒరే పెద్దాడా అంటుంది. చెల్లెలు అన్నయ్య అంటుంది. బావగారు బామ్మరిది, ఎరా బామ్మరిది అని పిలుస్తాడు. మేనల్లుడు మావయ్య అని పిలుస్తాడు. రేపు మనవడు ఉంటే తాతగారు అని పిలుస్తాడు. రకరకాల పేర్లు. ఏ పేరుతో పిలిచినా నువ్వు అనేవాడు ఒక్కడే కదా. ఆ వస్తువు ఒకటే, మనిషి ఒకటే. వస్తువు ఒకటే, నువ్వు ఒక్కడవే ఉంది అక్కడ. కానీ నీకు ఇన్ని పేర్లు ఉన్నాయి. మా దేవుడికి కూడా అంతే. దేవుడు ఒక్కడే అన్నారు కదా. దేవుడు ఒక్కడే, కానీ మేము రకరకాల పేర్లతో పిలుచుకుంటాం, రకరకాల రూపాల్లో మేము ధ్యానం చేసుకుంటాం అని చెప్పారు. సాయిబాబా సిద్ధాంతము సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. అందరికీ యజమాని ఒకడే, బాస్ ఒకడే, వాడే ఆ శక్తి స్వరూపము. దానికి ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఒకడే. ఆ శక్తి స్వరూపం పట్ల మనం కృతజ్ఞతగా ఉందాం, భక్తిగా ఉందాం అనేది అందులో నుంచి సూత్రం. అయితే మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం బ్రహ్మానంద గారు వర్సెస్ మీ థియరీ ప్రకారం చూసుకుంటే మనకు ఒక క్లారిటీ, ఒక బొమ్మ, ఒక వాతావరణం, అంతే. ఒక ధ్యేయం. ఆయనేమో ఆయనది ఇలాంటి ధ్యేయమే అయ్యి ఉంటుంది. అందుకని ఒక దేవుణ్ణి మనం 10 దేవుణ్ణి చేయటం కాదు, ఒక్క దేవుడిని నమ్ముకోవాలి, ఒక్క దేవుడికే ఉండాలి. ఆ దేవుడు మన బాధ్యతలు, కష్టసుఖాలు ఏమున్నా ఆయనే చూసుకుంటాడు. సార్, మీ ఈ ప్రయాణంలో, ఈ జీవిత క్రమంలో రాజకీయాల్లోకి వచ్చారు, వ్యాపారాల్లో చేశారు, సినిమాల్లో పెద్దగా ఆటుపోట్లు కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అయితే ఈ క్రమంలో మీ కానీ మిరాకిల్స్ జరిగాయా ఈ దైవంతో మీరు చేసిన ప్రయాణంలో? మిరాకిల్స్ అనేది నేను అన్నండి, ఎందుకంటే ఆసక్తికరమైన సంఘటనలు ఈ కొన్ని ఉంటాయి, చిన్న చిన్నవి, అవి కూడా పెద్దవి ఏమి లేవు. బాబాగారు చిన్నప్పుడు నాకు బాబాగారు అంటే ఇష్టం ఉండేది కాదు నా చిన్న వయసులో. అప్పటికే బాబా పాపులర్ అంటే సత్యసాయి బాబా గారు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా, పుట్టపర్తి సత్యసాయి గారు అంటే నాకు ఎందుకో ఒక పెద్ద ఫీలింగ్ ఉండేది కాదు. పైగా ఆయన సిల్క్ బట్టలు, లేకపోతే మంచి ఉయ్యాల్లో, బంగారు ఉయ్యాల్లో, ఒకటాలు, ఇవన్నీ చూస్తే నాకు ఎందుకో నచ్చేది కాదు. తర్వాత అదే ఎన్టీ రామారావు ఒకసారి ఓ సినిమాలో, ఏదో ఆయన సినిమాలోనే సత్యనారాయణ గారు వేశాడు. ఆ జుట్టు గుట్టు పెట్టి దొంగ బాబాలాగా చేశాడు. దాని మూలంగానే ఏదో మొత్తం మీద ఇంప్రెషన్ లేదు. ఓసారి అనంతపూర్లో బాబాగారి కాలేజీ, సత్యసాయి కాలేజీ ఉంది. ఆ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మా యూనివర్సిటీకి మీరు రావాలండి అని పిలిచారు. సరే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత, ఏంటయ్యా మీ కాలేజీ ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటాయా, స్ట్రైకులు గీకులు ఏమైనా చేస్తారా, మీ లెక్చరర్స్ ఎలా ఉన్నారు అని చెప్తే, సార్ మిగిలిన కాలేజీలన్నీ వేరు, మా కాలేజీ వేరండి. నా కాలేజీలో అసలు ఎక్కడ స్ట్రైకులు అనేవి ఉండవు, అల్లర్లు అనేవి ఉండవు, డిబార్లు అనేవి ఉండవు, సస్పెండ్లు అనేవి ఉండవు, ఆడపిల్లలు మగపిల్లల్ని ఏడిపించడం కానీ, మగపిల్లలు ఆడపిల్లలు ఎట్లా కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. మా లెక్చరర్స్లు అందరినీ కూడా మేము చాలా గౌరవిస్తాం. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు. వీటన్నిటికీ కారణం బాబాగారు అని బాబాగారు మాకు నేర్పిన విధానం అండి ఇది. మీకు కాలేజీలో ఫీజులు అంటే మాకేం ఫీజులు ఉండవండి. మీకు భోజనం హాస్టల్ ఇదంటే అందరూ ఇక్కడే పెడతారు, ఫ్రీగా పెడతారండి. మరి బాబాగారు ఎప్పుడన్నా వస్తారా మీకు ఈ కాలేజీ కన్నా? అప్పుడప్పుడు వస్తారండి. వచ్చినప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా వచ్చి, క్లాస్ రూమ్ జరుగుతా అంటే అట్లా బయట నుంచి డిస్ట్రిక్ట్ అలా తొంగి చూస్తారండి. ఆయన ఎవరన్నా ఇటు దండ పెడితే అంటారు, డిస్టర్బ్ అవ్వదు, క్లాస్ ఇది అవ్వకూడదు, అలా చూసేసి అట్లా వెళ్ళిపోయి వెళ్తారు. తర్వాత అంతా అయిన తర్వాత మేమందరం ఇంట్లో కలిసినప్పుడు మమ్మల్ని పలకరిస్తారు. ఆయన మీ భోజనాలు ఎలా ఉన్నాయి, భోజనాలు బాగానే ఉంటాయా, మీ లెక్చరర్స్ అందరూ బాగానే చేస్తారా, ఇవన్నీ అడుగుతారు. ఆ మెస్లోకి వెళ్ళి ఆ వంట వాళ్ళందరూ కూడా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీకు అన్ని వస్తువులు కావాల్సినవి కూడా సార్ అన్ని ఖచ్చితంగా ఇస్తున్నారా, ఇవన్నీ అన్నీ అడిగేసి వెళ్ళిపోతారండి అన్నాడు. అబ్బా, నిజంగా ఇది చాలా గొప్ప విషయం కదా అనుకున్నాను. తర్వాత ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని దానికి తాగునీటి సౌకర్యం ఫ్రీగా మొత్తం ప్రతి గ్రామానికి చేసేయడం.
చాలా కరువు జిల్లా కదా అనంతపురం. కరువు జిల్లాలు రాయలసీమనే కాదు, రాయలసీమలో చేశారు, సర్కార్ ఆంధ్రప్రదేశ్లో తీశారు, తెలంగాణలో చేశారు. ఒక్కో దాన్ని దత్తతగా తీసుకుంటారు. అది దత్త చేసుకొని ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు. అలాగే హాస్పిటల్, ఒక అద్భుతమైన హాస్పిటల్ పుట్టపర్తిలో కట్టి, ఆ హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరు వెళ్ళదలుచుకున్నా వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇదిగో బాబు మీది ఈరోజు వచ్చింది, మీరు రండి, ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. ఇందులో ధనవంతుడికైనా ఒకటే ఫీలింగు, ఒకటే గౌరవం, సామాన్యుడికైనా ఒకటే గౌరవం, పెద్ద చిన్నది కూడా లేదు. అట్లా చూస్తున్నారు. అప్పుడు అనిపించింది దేవుడు అంటే ఇంకే వేరే ఎవరు ఉంటారు? దైవం మానుష రూపేణ అంటారు కదా, అంతేగా. ఈయనే ఒక దైవం. ఎందుకంటే చదువుకోవడానికి విద్యను బ్రహ్మాండంగా ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారు, అలాగే వసతి ఇస్తున్నారు, మళ్ళీ అలాగే వైద్యం, అనారోగ్యం వస్తే వైద్యం చేస్తున్నారు, నీరు ఇస్తున్నాడు, తాగడానికి నీరు ఇస్తున్నారు. ఎందుకంటే గొప్ప వ్యక్తి ఉంటాడు దేవుడు అంటే. అప్పుడు ఆయనలో మీకు దైవం కనిపించాడు. ఆయనలో దైవం కనపడింది. అప్పటి నుంచే రోజు మావిడ నా పెళ్ళైన తర్వాత మావిడ సత్యబాబా గారికి, షిర్డీ బాబా గారికి కూడా మంచి భక్తులు. మీరు బాబాని ఎప్పుడైనా కలిశారు సార్? పుట్టపర్తి చెప్తా. అదే మా ఆవిడ పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ హనీమూన్కి వెళ్ళే అంత స్తోమతలు కూడా లేవు, కాలమాన పరిస్థితులు కూడా. ఎటన్నా బయటికి వెళ్ళొద్దాం 4 రోజులు, మెడ్రాస్ కానీ తిరుపతి కానీ ఎటన్నా. విజయవాడలో ఉండేవాళ్ళు అప్పుడు మీరు? విజయవాడలో ఉండేవాడు. విజయవాడ బిజినెస్లో ఉండేవాళ్ళు, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీని. రైస్ బిజినెస్ కూడా? రైస్ కాదు, మన ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్, అది బిజినెస్, దాంట్లో ఉండేవాడు. అప్పుడు నాకున్న కెపాసిటీకి, నాకున్న అందులో మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా చేరాను, మేనేజింగ్ అంటే వర్కింగ్ పార్ట్నర్గా. సరే, దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు ఏమొద్దండి, నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టపర్తి తీసుకెళ్ళండి అంతే కోరిక. వెళ్దాంలే అన్నాం. కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులే వెళ్ళా. తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం. మెడ్రాస్లో వచ్చిన తర్వాత బాగా బిజీ ఆ రోజుల్లో. ఎక్కడెక్కడో అవుట్డోర్కి వెళ్ళిపోవడం, రావడం, చేయటం. ఎప్పుడైనా మధ్యలో ఆవిడ గుర్తు చేసినప్పుడు చూద్దాంలే, టైం పర్మిట్ చేయట్లా. ఇన్నిసార్లు అడుగుతాను, మనం చూపించలేకపోతున్నామే అని అనుకొని ఒక రోజు అంజలీదేవి గారిని అడిగా. ఆవిడ పరమభక్తులారు గారు. ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి బాబా గారి ఇది కూడా కట్టారు అక్కడ. అప్పుడు ఆవిడని అడిగా, అమ్మ అంజమ్మ, మా ఆవిడకి బాబా గారు అంటే చాలా ఇష్టం, మా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది. ఇప్పుడు మాకు పెళ్ళి కూడా 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళైనా మీరు తీసుకెళ్ళలేకపోయాను. బాబా గారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తా ఉన్నా అంటే, ఏదో వచ్చే నెల పలానా తారీఖున ఉంది. ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి, మురళీమోహన్ గారు మీరు చూస్తా అన్నారు కదా, బాబు అనేది ఆవిడ, నన్ను మురళీమోహన్ గారు అనేది కూడా, బాబు నువ్వే బాబు గారి దగ్గరికి వస్తా అన్నావు కదా నువ్వు మీ ఆవిడ, రేపు రండి, మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు, పెద్ద ఇదిలా ఉంది, పెద్ద దాన్ని ఏమంటారు, ఆశ్రమం నాకు కట్టి చాలా పెద్దది, అక్కడికి రండి అన్నారు. వెళ్తే వెళ్ళగానే అందరికి నేల మీదే కూర్చున్నారు. ఎండలో లేదు, నీడ లేదు, ఏం లేదు, అందరూ ఒకటే ప్లేస్, ఒకే ఇది లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా. ఎవరు నోట్లోంచి మాట బయటికి రాట్లా, ఎవరు అట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. లోపల బాబా గారు వచ్చారు. ఇట్లా అంటున్నారు, ఎవరికైనా నచ్చిన వాళ్ళకుంటే ఇట్లా అని విభూతిస్తున్నారు. అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా. రాకనే అలాగే చూస్తున్నాం. ఊరినే ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక మా ఆవిడని అడిగాను, తృప్తిగా ఉందా అని. తృప్తిగానే ఉంది, కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను. ఆవిడకి విపరీతమైన ఇది అనుకున్న తర్వాత ఇక్కడికి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలీదేవి గారు ఫోన్ చేశాడు. అన్న ఎక్కడున్నావు అని. అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను. అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు. నాకు పర్తి బాబా, షిర్డీ బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం. అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకొని ఫోన్ చేశాను అంది. అమ్మ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకా ఏముంది, తప్పకుండానమ్మా అన్న. నీ ఏ క్యారెక్టర్ అమ్మా అంటే, బాబా గారి అన్న వేషం. బాబా గారి అన్న వేషం అంటే చాలా మంచి వేషం. అంటే అన్న తమ్ముణ్ణి బాగా ఇది చేయడం కోసం బాగా కోప్పడి తిట్టి. కరణం సుబ్బమ్మ గారు ఒకరు ఆవిడ అన్నగారు, ఆయన బాబాని బాగా నడిపించిన వ్యక్తులు అని అంటే తప్పకుండానండి అన్న.
అంటే షూటింగు పుట్టపర్తిలోనే పాపం. అలాగేనమ్మా, కానీ ఒక కండిషన్ అయితే మీరు డబ్బులు నాకు ₹1 కూడా మీరు ఇవ్వకూడదు. బాబా గారికి భక్తిగా నేను చేసుకున్న దానిలాగా నేను ఫీల్ అవుతాను. నాకు ఏం ₹1 వద్దు. హైదరాబాద్ నుంచి అనంతపురం కూడా నా కారులో నేను వస్తాను, నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను. అక్కడ నా భోజనం తింటాను ఎక్కడనంటే అది ఏం అక్కర్లేదు, లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి, అక్కడ మనకి ఇస్తారు. భోజనం కూడా అక్కడే కంప్లీట్గా భోజనాలు అక్కడే పెడతారు. వెళ్ళాము, మొదటి రోజు వెళ్ళాము. రాఘవేంద్రరావు గారు వాళ్ళు కూడా వచ్చారు, జీవన్ గారు, సుశీల గారు అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. అందరం కలిసి వెళ్ళాము. గుమ్మడి గారు తాతగారి వేషం, అంజలీదేవి గారేమో బాబా గారి తల్లి వేషం, ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి. నేను అన్నగారి వేషం. మొదటి రోజు పూజ అన్నారు, పూజ దగ్గరికి వెళ్ళాము అందరం కూడా. బాబా గారు వస్తున్నారు. ముందు ఆయన ఆ ఏనుగు ఆయన ఏదో అంటారు, పేరేదో మర్చిపోయింది పేరు, బాబా గారు ఏనుగు వస్తుంది అది ముందు వస్తాను. దాని పక్కన ఈయన వస్తున్నారు. చక్కగా అక్కడికి వచ్చారు, మంచి కాషాయ బట్టల్లో ప్రశాంతంగా వచ్చారు. అందరూ నమస్కారం పెట్టాము, కూర్చోండి అన్నారు. ఆ కార్యక్రమం, ఆ క్లాప్ అన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భక్తులు అందరూ ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది. అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా. మేము కూడా ఆయనతో కలిసి నడిచాము. ఇదిగో ఈయన మా తాతగారు అని గుమ్మడి గారిని చూపించారు, మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు, మా అమ్మగారు అంజలీదేవి గారిని చూపించారు, ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు. అది చూపించగానే అసలు ఏటో అసలు ఆయన మన అన్నగా భావిస్తున్నాం ఒకటి. తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం చూస్తేనే చాలు అనుకున్నాం. మాకు ఆయనతో కలిసి నడవటం, ఆయన మా గురించి ఇన్ని చెప్పటం, ప్రజలు భక్తులకి అందరికీ చాలా అసలు ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం